నమస్కారం. నేను ఏసీపీ క్రైమ్ వెంకట్రావు. ముఖ్యంగా ఈరోజు ఇది ఓన్లీ వెహికల్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కేసు. ఇక్కడ సుమారు మీరు ఇక్కడ ముందు పోలీస్ స్టేషన్ ముందు చూస్తుంటారు. 17 2-వీలర్స్ ఫుల్ కండిషన్లో ఉన్న వెహికల్స్ని రికవరీ చేయడం జరిగింది. దీనిలో ఇంపార్టెన్స్ ఏంటంటే 17కి కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అంటే మీకు ఇచ్చిన దాంట్లో ఎవరితో ఒకరిది ఎఫ్ఐఆర్ చూపించాలి కాబట్టి చూపించారు. అన్ని వెహికల్స్కి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ వేసినవి. దాన్ని ఒక సిస్టమేటిక్గా మంచిగా ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసుకొని ఎస్ఐ సూర్యప్రకాష్ అండ్ ప్రకాష్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ స్టాఫ్ చాలా కష్టపడి చాలా పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే 2020 నుంచి 2026 వరకు ఒక్కసారి కూడా పోలీసులకు దొరకలేదు. మొట్టమొదటి కేసు 2020లో జరిగింది. మళ్ళీ అలా కంటిన్యూ 17 వెహికల్స్ 2026 వరకు వాటికి లేకపోతే అప్పుడు అలా చేసుకుంటూ వచ్చాడనమాట. అన్ని పోలీస్ రికార్డ్స్లో కూడా వాడు ఇప్పటి వరకు ఎంటర్ అవ్వలేదు. వాడి ఎఫ్ఐఆర్ ఇప్పుడు దొరకడం కానీ జరగడం కానీ జరగలేదు. దానివల్ల కొంచెం లేట్ అయింది. పట్టుకోవడం కూడా కొంత లేట్ జరిగింది. ముఖ్యంగా అతను ఎంఓ ఏంటి అంటే మన పిఎం పాలెం ఈ 17 బళ్ళు కూడా 15 బళ్ళు ఓన్లీ పిఎం పాలెం పిఎస్ లిమిట్స్లోని వ్యాంబే కాలనీ ఏరియాలోనే మారికోవాల్స్లోనే తీశాడు. 15 వెహికల్స్ ఓన్లీ 2 వెహికల్సే. ఒకటి కచ్చినకోట దగ్గర, ఒకటి విజయనగరంలో చేశాడు. మిగతా 15 కూడా ఇక్కడే తీసుకున్నాడు. దాని తాలూకా ఎంఓ ఏంటంటే బేరు తులసినాయుడే. అతను మనం ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేస్తామో అతను బేరు తులసినాయుడు. ఇతను బిఎస్సి చదువుకున్నాడు. బిఎస్సి కెమిస్ట్రీ చేశాడు. తర్వాత ఏవో కొన్ని జాబ్స్ కోసం ట్రైల్ చేసి గ్రూప్స్కి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు 3 లక్షలు 4 లక్షలు ఇలాగ చాలా డబ్బుల్ని ఈ కోచింగ్ సెంటర్లకి వాటికి పెట్టాడు. కానీ అనుకునేది కోసం గోల్ రీచ్ అవ్వలేదు. దాని మీద ఏం చేశాడు, అప్పట్లో విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో కల్లా ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి పాల్ కేంద్రాల్లోని చిన్న చిన్న పనులు అవి చేసుకుంటూ చేశాడు. మధ్యలో ఎప్పుడైతే ఈ అప్పులు అవి ఎక్కువైపోయావో ఏదో ఒక విధంగా దీన్ని తీర్చాలనే ఉద్దేశంతో ఈయన దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈయన కూడా అలాగే యూట్యూబ్లో కొంత సెర్చ్ చేసుకున్నాడు. సెర్చ్ చేసుకొని చదువుకున్నాడు కాబట్టి ఇతను 3 రకాలుగా అఫెన్సులు చేశాడు. ఒకటి ఏంటంటే కీస్ దానికే ఉండిపోయిన బళ్ళు కొన్ని తీసాడు. కీస్ దానికి ఉండిపోయినవే పట్టుకుపోయి కొన్ని చేశాడు. కొన్ని ఏం చేశాడంటే బాగా తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర బండి అడిగి ఎక్కడైనా రోడ్డుకి తీసుకెళ్ళి ఫాల్స్కి ఇంకొక కీ తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని మళ్ళీ అతనికి తిరిగి బండి ఇచ్చేసి ఇతనికి అవకాశం దొరికినప్పుడు ఆ కీ పెట్టి ఇతను బండి పట్టుకెళ్ళిపోవడం ఒకటి చేశాడు. మూడవది ఏం చేశాడంటే ఒక 7 వెహికల్స్ వరకు ఇంకా బలవంతంగా కాల్తో అంటే బండి మీద కూర్చొని కాల్తో తంటే హ్యాండిల్ లాక్ విరిగిపోతే అప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది. ఇతనుకున్న నాలెడ్జ్తో వైర్స్ కనెక్ట్ చేసి ప్లగ్ దగ్గర ఎక్కడ వైర్స్ కనెక్ట్ చేసేసి బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా 18,000 20,000 తన కాస్ట్ చూస్తే 70,000 1,00,000 1,50,000 ఉంటాయి ఆ బైక్స్ నేను చూస్తే. కానీ అతను అత్యంత తక్కువ డబ్బులకే తెలిసిన వాళ్ళకి దీనికి రికార్డ్స్ లేవు అది ఇదని నమ్మబలికి నా పరిస్థితులు బాగోలేక మీకు అమ్ముతున్నానని చెప్పి అమ్ముతున్నాడు. ఆ విధమైన నేరాలు చేసాడు. అతను బిఎస్సి చదువుతున్నాడు. అన్ని అవకాశాలను కూడా ఈ వెహికల్స్ అన్నీ చేయడం జరిగింది. ఈ 17 వెహికల్స్ ఇప్పటి వరకు ఇతనే ఫస్ట్ టైం పట్టుకున్నాడు. ఎస్ఐ పట్టుకున్నాడు. ఇప్పటి వరకు అతను ఎప్పుడు పోలీస్ రికార్డులో లేడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా అతన్ని మనం చట్ట ప్రకారం ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన రికార్డు బిల్డప్ చేయాలనేది చేయడం జరిగింది. ఈ విషయంలో సిపి సారు అదేవిధంగా డీసీపీ లతా మాధురి మేడం గారు కూడా గైడెన్స్ చేస్తూ ఈ సిరీస్ ఆఫ్ అఫెన్స్ని ట్రాక్ చేసి సుమారు చాలా రోజుల నుంచి ట్రాక్ చేసి ఫైనల్లీ ఇది పట్టుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ స్టాఫ్ అందరినీ కూడా సిపి సారు మా డీసీపీ మేడం కూడా అభినందించారు. ఇది మంచి కేసు డిటెక్షన్ కింద లేదు. అంటే ఇప్పటికీ మనం ఇంట్రాగేషన్ చేసిన దాన్ని బట్టి ఒక దశలో ఎండ్ అవుతుంది. మనకున్న నాలెడ్జ్ని బట్టి మనకు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ చూసాము. దాని ప్రకారం ఒక 17 వెహికల్స్ వరకే
వచ్చాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కనిపించలేదు. ఇతను ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు సార్? ఇక్కడే పారిపోవాల్సిలోనే, అంటే విజయనగరం అది వెళ్ళిపోయాడు అతను. పారిపోయినా కూడా వేరు వేరు సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్గా బిల్డప్ చేసుకుంటూ వీళ్ళిద్దరూ కూడా ట్రాక్ చేసుకొని అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఎప్పుడైతే ఒక బండి దొంగ బండి దొరికిందో అతని దగ్గర ఒక బండి దొరికింది, ఆ బండిని పెట్టి ప్రాపర్ రికార్డ్స్ బిల్డప్ చేయలేకపోయాడు కాబట్టి మనం తీసుకొచ్చి ఇంకా ఎంక్వైరీ చేయడంతో మొత్తం వచ్చింది. ఇతను 2020లో కూడా ఇతను ఒక ఎఫ్ఐఆర్ ఉంది, కానీ ఇతను కసింకోట అదే ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఉంది కదా, అక్కడ బాల కేంద్రంలో పనిచేసేటప్పుడు ఏదో పని మీద వెళ్తూ అక్కడ ఒక అఫెన్స్ చేసాడు. అప్పటి నుంచి మధ్య మధ్యలో గ్యాప్ చేసుకుంటూ స్టిల్ లాస్ట్ అఫెన్స్ మన 10వ తారీఖు వరకు చేయడం జరిగింది. ఫిర్యాదుకి వెళ్ళేటప్పటికి చాలా టైం తీసుకోవడం వల్ల వెహికల్స్ పాడైపోవడం, అది మీకు తెలుసు కదా, పోలీస్ స్టేషన్లో వెహికల్స్ ఎలా ఉండేవి, అందులో పార్కులు పోయేవని ఇవి పోయేవని రకరకాల అభియోగాలు ఉండేవి. దాన్ని ఆయనకున్న పవర్ వెసులుబాటుతో ముందు వెహికల్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఏదైనా ఉంటే కోర్టుకి అఫిడవిట్ మీద, అంటే వాళ్ళు సెల్ఫ్ అఫిడవిట్ ఇస్తారు, మీరు ఎప్పుడు కోరితే అప్పుడు మేము వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి అని చెప్పి ఇస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెహికల్స్ అవి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టుకోవడం కష్టం. ఆ వెహికల్స్ ఇంటానికి వెళ్ళకపోతే కూడా వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు కదా. మొట్టమొదటి అభియోగం ఎలా వచ్చింది, అతన్ని ఎలా ఫేస్ చేశారు? అంటే అభియోగం ఏం లేదు, కంప్లైంట్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే మా బండి పోయిందండి చెప్తారు. దాంట్లో ఏంటంటే కొన్ని రోజుల పాటు ఆయన ఉన్నది కొంచెం స్లమ్ ఏరియాలో కాబట్టి సరైన ఆధారాలు దొరకలేదు. అలా కంటిన్యూ చేసేటప్పటికి కొన్ని ఏరియాలో వేరే దగ్గర చేసేటప్పటికి ఎస్ఐ గారు గుర్తించింది. ఒక 2-3 సీసీ ఫుటేజ్లో అతను ఒక్కొక్క దగ్గర పడిన దాని మీద చూసి ఆర్టీజీఎస్ దీంట్లోని ఇతనిది విజయనగరం జిల్లాలో ఇతని తాలూకా మ్యాచ్ అయ్యింది. అంటే భీమసింగ్ దగ్గర ఫస్ట్ అంటే ఆ కేసు కూడా చోరీ కేసేనా? చోరీ అంటే వెహికల్ మీద వెళ్ళిపోతుండగా చూసిన మధురవాడ ప్రాంతంలో చాలా కాలనీలు ఉన్నాయి సార్, అలా గాంధీ కాలనీ, అమరావతి కాలనీ, అలాగే కాలనీ. వీళ్ళకి చైతన్యం కావాలి సార్, యాక్చువల్లీ బండి ఎలా పెట్టుకోవాలి. మీ ద్వారా మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీకు క్లాసిఫికేషన్ చెప్పారు, అంటే 7 బళ్ళు ఎలా విడిచిపెట్టారు, ఇంకొక 7 బళ్ళు ఏ విధంగా పోయేవి, ఇంకో 4 బళ్ళు ఏ విధంగా తీసేవనేది కూడా మీకు 17 వెహికల్స్కి చెప్పారు. ఇందులో 7 వెహికల్స్ ఓన్లీ నెగ్లిజెన్స్ ఏంటంటే బండి తాళాలు దానికే విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం, మినిమమ్ తీసుకోకుండా జాగ్రత్త తీసుకోకుండా వెళ్ళిపోవడం, ఇలాంటివి కొన్ని జరిగాయి. కొన్ని ఏంటంటే వాళ్ళకి సరైన పార్కింగ్ ప్లేస్ ఇంట్లో పెట్టుకునే పరిస్థితులు లేని వల్ల ఈ కొంచెం లోకల్ ఏరియాలో ఇల్లు ఉండడం, రోడ్డు మీద పెట్టేసి వెళ్ళవలసిన ప్రత్యేకమైన అభియోగం ఏం లేదు, కానీ వాళ్ళకున్న వనరులు పెట్టి రోడ్డు పైన పెట్టేసి వెళ్ళిపోవడం వల్ల కూడా ఎక్కువగా ఈ నేరస్తులకు ఒక ఆలవలం అవుతుంది. అంటే తీసుకెళ్ళిపోవడం అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఏమైనా గోల్డ్ అలాంటి వాటిలో ఏమవుతుందంటే వాళ్ళు రిసీవర్ ఉద్దేశపూర్వకంగా కొన్నారనేసి ఉంటుంది. వీటిలో ఏం జరుగుతుందంటే ముందు డబ్బులు ఇచ్చి బండి తీసుకుంటాడు, తమ్ముడు బండికి రికార్డులు ఎవరు అంటే రికార్డు తెచ్చి ఇచ్చేస్తాను, రేపు ఎల్లుటో అక్కడ ఫైనాన్స్లో ఉన్నాయంటే వాళ్ళు నిజమని తీసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు కనిపించరు. మనకి ఇంటెన్షన్ వాళ్ళ దగ్గర ఏమి ఇది తప్పు జరిగింది అని ఆడు భయంగా తిరుగుతాడు, కానీ డబ్బులు ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇచ్చాడు కదా దొంగ బండి అని. అంటే ఇంకా అది కూడా కొన్ని సందర్భాల్లో రిసీవర్ కింద పెట్టచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మన హ్యుమానిటీ మీద మన రిసీవర్ ఎక్కువగా దొంగతనం జరుగుతున్నాయి సార్.